హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమస్తి. సో, లాస్ట్ నేను పెట్టిన వీడియో హెచ్-1బీ గురించి అయితే పెట్టినప్పుడు చాలామందైతే నన్ను ఇలా 2027కి మాస్టర్స్‌కి రావచ్చా? లేదా? అసలు ఏంటి? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అని చాలామందైతే నన్ను క్వెషన్స్ అడిగారు. సో, నేనైతే దాని గురించి అయితే వీడియో చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ కొంచెం సెటప్ అయితే మార్చాను. అక్కడ యూజువల్లీ నేను డెస్క్ దగ్గర కూర్చొని చేస్తాను. బట్ ఇప్పుడు కొంచెం ఎదురుకొచ్చి ఇక్కడ విండో ఉంది. సో, ఒకసారి మీకు విండో బయట వ్యూ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో, చూసేయండి. సరే అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ థింగ్ అసలు 27లో గనక మీరు గనక మాస్టర్స్‌కి గానీ ఏదైనా కోర్స్‌కి గానీ వస్తే అసలు ఆప్షన్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఈ యొక్క వార్ గానీ లేదా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గానీ ఇన్ఫ్లేషన్ అనేది ర్యాపిడ్‌గా అనేది అది పెరుగుతానే ఎళ్ళింది. సో, దానివల్ల ఏమైంది, ఈవెన్ ఇప్పుడు వార్ వల్ల కూడా ఈ డాలర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ మన రూపీ అనేది పడిపోతుంది. సో, ఇప్పుడు $1 వచ్చేటప్పటికి 92, 93 అండ్ 94-95 కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో, అలాంటప్పుడు మీరు పే చేసే ఫీ అనేది ఎక్కువైపోతది. అదొకటి ఆలోచించుకోండి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు మాస్టర్స్‌కి వచ్చినప్పుడు యూజువల్లీ ఏంటంటే ఇదివరకు పార్ట్ టైమ్స్ చేసుకునేవాళ్ళు. ఎక్కువ బానే చేసుకునేవాళ్ళు. వెదర్ ఇట్ మే బి ఆన్ క్యాంపస్ అయినా, ఆఫ్ క్యాంపస్ అయినా చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అవి కూడా ఏంటంటే తగ్గిపోయింది. బికాజ్ ఈ ఐస్ రైట్స్ గానీ, ఇంకా వేరే వేరే గానీ కొన్ని పోనీ మనం వచ్చాక ఓకే మేనేజ్ చేసి చేసుకుందామంటే ఓకే. బట్ అదేంటంటే కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. అండ్ ఈ గవర్నమెంట్ ఎళ్ళే వరకు ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారనే క్లారిటీ అయితే ఎవ్వరికీ లేదు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు మాస్టర్స్ ఇప్పుడు 2 ఇయర్సో లేదా 1.5 ఇయరో చేస్తాం. ఒకసారి మాస్టర్స్ అయిపోయాక మీరు ఏంటంటే జాబ్ సెర్చ్ అనేది మొదలు పెడతారు. బట్ ఎప్పుడు ఒకవేళ మీకు రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా నేను ఎలా అయినా రావాలనుకుంటున్నాను అండ్ అని అనుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు ల్యాండ్ అయిన దగ్గర నుంచి మీరు జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కింద మీరు మాస్టర్స్ అయిపోయే టైంకి జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పటి నుండి ఏంటంటే మీరు ల్యాండ్ అయిన దగ్గర నుంచి మీరు జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. అసలు ఎలా ఉంటుంది, ఇక్కడ రెజ్యూమ్ ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్ యూస్ చేస్తారు, అసలు ఇక్కడ జాబ్ లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, లేదా నార్మల్ కాల్స్లో ఏమేమి అడుగుతారు, స్క్రీనింగ్ కాల్స్లో కానీ లేదా ఇంటర్వ్యూ వీసాస్ గురించి అడిగినప్పుడు ఎలా చెప్పాలి, ఇవన్నీ మీరు ఫస్ట్ నుంచే తెలుసుకుని అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టాలన్నమాట. అది ఒకసారి మీరు జాబ్ స్టార్ట్ చేశాక మెయిన్ హెడేక్ ఇప్పుడు ఏమైపోయిందంటే స్పాన్సర్షిప్ అనేది ఇవ్వడం అయితే జరగట్లేదు. చాలా వరకు స్పాన్సర్షిప్స్ అయితే తగ్గిపోయింది. ఇది వరకు ఇచ్చేవాళ్ళు స్పాన్సర్షిప్స్ బిఫోర్ ది ట్రంప్ గవర్నమెంట్. బట్ ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్ వచ్చి ఇలా చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టిందో దాని తర్వాత ఏమైపోయిందంటే ఈ స్పాన్సర్షిప్ అనేది బిగ్గెస్ట్ హెడేక్ అండి. స్పాన్సర్షిప్ లేకుండా మనకు జాబ్ రాదంటే ఓకే. ఫస్ట్ ఇనీషియల్‌గా నేను అలాగే చేశాను. ఏంటి ఇప్పుడు ఓపీటీలో వచ్చేటప్పటికి నాకు స్పాన్సర్షిప్ అవసరం లేదు. ప్రెజెంట్ నేను ఓపీటీలోనే ఉన్నా కాబట్టి ఇంకా నాకు స్టెమ్ ఓపీటీ ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి సో ఐ హావ్ లాట్ ఆఫ్ టైమ్ అన్నట్టు నేను చెప్పి ఇనీషియల్‌గా అయితే స్టార్ట్ చేశాను. బట్ వన్స్ మనం ఓపీటీలోకి స్టెమ్ ఓపీటీ అనేది స్టార్ట్ అయిపోయాక మనకంటూ ఖచ్చితంగా స్పాన్సర్షిప్ కావాలి. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ టైమ్ పీరియడ్ అనేది అయిపోయాక అంటే ఓపీటీ 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ 2 ఇయర్స్ ఉంటుంది. సో ఈ 2 ఇయర్స్ మొత్తం ఈ 3 ఇయర్స్ ఎండింగ్ లోపల ఏంటంటే మనం ఒక స్పాన్సర్షిప్ అనేది తెచ్చుకోవాలి. స్పాన్సర్షిప్ అనేటప్పటికి హెచ్-1బీ. సో ఈ హెచ్-1బీ తెచ్చుకుంటేనే మీ యొక్క కంటిన్యూటీ అనేది యూఎస్‌లో ఉంటుంది. మీకు జాబ్ ఉన్నా సరే వీసా లేనప్పుడు సో దెర్ ఈస్ నో యూజ్ అనమాట. ఒకవేళ మీకు గనుక స్పాన్సర్షిప్ ఎవ్వరు ఇవ్వట్లేదు, అసలు ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే సిపిటీ గాని ఆర్ఎల్స్ పీహెచ్‌డీ. సో సిపిటీ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకి మీ యొక్క కోర్స్ డ్యూరేషన్ బట్టి మీకంటూ ఎక్స్టెన్షన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వీసా కొంత డ్యూరేషన్ అయితే వస్తుంది. అండ్ అప్పుడు కూడా మళ్ళీ మీకు సేమ్ ప్రాసెస్. అప్పుడైనా మీకు హెచ్-1బీ స్పాన్సర్షిప్ కావాలి. ఇన్ కేస్ మీకు స్పాన్సర్షిప్ ఇచ్చినా సరే ఆ లాటరీలో కనుక పిక్ అవ్వకపోతే దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే రీసెంట్ సినారియో చూసుకోండి. టోటల్ 100 మెంబర్స్ లైక్ 100%లో మోర్ దెన్ 92 ఆర్ 92-95% వరకు అయితే చాలా మందికి అయితే పిక్ అయింది. అండ్ కొంతమంది ఎవరైతే 2-3 వేసారో వాళ్ళకి పిక్ అవ్వలేదు అనుకోండి, దానికి మనం చేసేది ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే పిక్ అయింది. అండ్ కొంతమందికి ఏంటంటే పిక్ అవ్వలేదు. దానికి మనం లాటరీలో కూడా ఏం చేయం. బట్ ప్రీవియస్ ఇయర్స్తో మనం పోల్చుకుంటే ఈ ఇయర్ ఈ కొత్త న్యూ వేజ్ లెవెల్ ఇవన్నిటితో పాటు చాలా వరకు చాలా మందికి పిక్ అయిందని చెప్పొచ్చు. ఇట్స్ అంటే లాట్ ఆఫ్ చేంజ్ కనిపిస్తుంది. అంటే ఓకే హెచ్-1బీ మీద ఒక హోప్ అంటే అట్లీస్ట్ ఎక్కువ మందికి పిక్ అవుతుంది అనేది అదనమాట. ఒకవేళ సరే ఇప్పుడు మనకి హెచ్-1బీ పిక్ అవ్వలేదు, దాని తర్వాత సరే పీహెచ్‌డీ చేద్దాం, పీహెచ్‌డీ చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అనుకోవడానికి ఇప్పుడు అది కూడా సూపర్ టఫ్ అయిపోయింది. ఇది వరకు పీహెచ్‌డీ చేసేవాళ్ళు సో మీ యొక్క పేపర్ మీ యొక్క పీహెచ్‌డీ తర్వాత మీ యొక్క సబ్మిషన్స్ గానీ లేదా మీ యొక్క
వాట్ ఎవర్ మీరు సబ్మిట్ చేసే అన్నీ చూసుకుని డిఫరెంట్ కేటగిరీస్లో మీకంటూ ఒక వీసా వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది విత్ ఇన్ 3 yearsలో అనుకుంటుంది. బట్ ఇప్పుడు అది కూడా ఏంటంటే చాలా టఫ్ అయిపోయింది అనమాట. అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఎవరైతే పిహెచ్డీ చేద్దామో వాళ్ళు గబుక్కుని తొందరగా తీసుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఆగిపోయింది. యూజువల్లీ ఏంటంటే పిహెచ్డీ చేసినప్పుడు మనకంటూ స్టైఫండ్ అనేది ఇస్తారు ప్రతి మంత్కి ఇంత అని చెప్పి. అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే అండ్ మీ యొక్క ప్రొఫైల్ కనుక నచ్చితే చాలా యూనివర్సిటీస్ అంటే హాఫ్ ఆఫ్ ద ఫీజ్ తగ్గిస్తే అండ్ కొన్ని ఏంటంటే మీకు ఓవరాల్ ఫీజ్ అనేది ఏముండదు. ఓవరాల్ మీకు అది కాకుండా కూడా మీకు స్టైఫండ్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్. దాంతో మీరు ఏంటంటే సర్వై అయిపోవచ్చు ఈ పిహెచ్డీ మొత్తం. అది జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది మొత్తం ఈ యొక్క ఫండింగ్ అనేది మొత్తం క్యాన్సిల్ చేసేటప్పటికి యూనివర్సిటీస్ కూడా ఇవ్వాలంటే చాలా టఫ్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అంటే పిహెచ్డీ వాళ్ళు ఉండేది తక్కువే కదా, ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని అనుకుంటే మనము ఒక 2 years బ్యాక్ కనుక వెళ్తే సినారియో ఏంటంటే చాలా ప్రతి ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యూఎస్కి వచ్చేవాడు. బట్ లాస్ట్ 2 years నుంచి చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్లీ తగ్గిపోయింది. మీకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చదువుకున్న యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చిన August 2022 అండి. సో నేను అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇయర్లో ఓవరాల్ 3000 to 4000 పీపుల్ వచ్చారు. బట్ ఈ రీసెంట్ ఇయర్లో చూసుకుంటే లెస్ దెన్ 40 పీపుల్ వచ్చారు. అంటే మీరు ఇక్కడే అర్థం చేసుకోండి ప్రతి యూనివర్సిటీలోనూ ఇలాగే ఉంది. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ బికాస్ ఆఫ్ కొత్త రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ బికాస్ ఇంకా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకుని మనమంటూ డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఎన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఇస్తుంది, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళు కాలేజ్ రన్ చేయాలి, అలాగే శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ టూ టఫ్ అనమాట మేనేజ్ చేయడం. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తగ్గిపోయారో అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది. బికాజ్ ఈ యాన్యువల్లీ ఇక్కడ వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. ఈవెన్ టూరిస్టులు కూడా తగ్గిపోయారు బికాజ్ ఈ వార్ వల్ల కానీ ఇంకా చాలా స్లాట్స్ లేకపోవడం ఇంకా చాలానే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ వచ్చింది అనుకున్నాం. అండ్ ఇప్పుడున్న ఏఐ దిస్ ఇస్ మనం చెప్పుకోవాల్సింది ఇదంతా ఏఐ ఎరా. సో ఈ ఏఐ ఎరాలో మీకు ఒక జాబ్ వచ్చింది అనుకో దట్స్ గుడ్. కానీ ఈ ఏఐ వల్ల మీ యొక్క ఆఫీస్లో ఒక 50 members ఉంటే దాన్ని ట్రైన్ చేసి వాళ్ళు ఓన్లీ 3 to 4 people మాత్రమే అట్టు పెట్టుకుంటున్నారు. బిగ్ ఎంఎన్సీస్ కానీ ఎవరైనా సరే, ఎందుకంటే కాస్ట్ కటింగ్ అక్కడ చేసేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళకి సేవ్ అవుతుంది. అట్ ది ఎండ్ ఏంటంటే ఎంత ఎంఎన్సీ కంపెనీ అయినా సరే వాళ్ళకి మీరు ఒక నెంబర్ మాత్రమే. సో వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఏం కావాలంటే ప్రాఫిట్స్. ఎవరైనా చూసుకునేది ప్రాఫిట్స్. బిజినెస్ ఇప్పుడు మీరు పెట్టుకున్న నేను పెట్టుకున్న ఒక బిజినెస్ అనేది ఏంటంటే ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ వల్ల సో ఈ ఏఐ ఇదంతా తీసుకుని ఏంటంటే లే ఆఫ్స్ అనేవి జరుగుతుంది. అండ్ మీకు బయటకి ఎంత తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ మినిమం 4 to 5 కంపెనీస్ లే ఆఫ్స్ జరుగుతుంది. అంటే బయటకు వచ్చేది ఏంటి, ఒక పెద్ద కంపెనీలో లే ఆఫ్స్ జరుగుతుంది అనుకుంటాం, కానీ చిన్న కంపెనీస్లో మీడియం సైజ్ కంపెనీస్లో కూడా లే ఆఫ్స్ జరుగుతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీరు మాస్టర్స్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నారు అనుకుందాం. ఈ డేటా సైన్స్ కోర్స్లో మీరు ఏ విధంగా ఏఐ ఇంప్లిమెంట్ చేస్తారు, సో ఈ ఏఐ ఇంప్లిమెంట్ చేసి మీ యొక్క స్కిల్స్తో మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు, అది ఎంత ప్రొడక్టివిటీని పెంచుతుంది, అలాగే కంపెనీకి ఎంత బెనిఫిట్ చేస్తుంది మీ వల్ల అన్నది చూస్తారు. ఒకవేళ మీకు ఏఐ యూజ్ చేయడం రాదు అండ్ ఏఐ టూల్స్తో ఇంప్లిమెంట్ చేసి మీ ప్రొడక్టివిటీని పెంచడం రాదు అంటే ఎప్పుడైనా సరే మీ జాబ్ రిస్క్ చేయండి. అండ్ ఇప్పుడు మన రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఏంటంటే ఓవర్ ద కమింగ్ పీరియడ్ ఆఫ్ లైక్ 5 yearsలో ఏంటంటే ఈ జాబ్స్ అనేవి ఇంకా తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ ఉంటారు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. సో దాని పరంగా మీరు ఆలోచించుకుని నేను అనేది ఏంటంటే ఒకవేళ మీకు రావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు ఫైనాన్షియలీ నాకు బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకున్న వాళ్ళు ఎస్ యూ కెన్ కమ్. అలాగే మీరు ఇక్కడికి వచ్చాక యూజువల్లీ ఇప్పుడు జాబ్ సర్చ్ అయితే 9 to 12 months పడుతుందండి. అండ్ ఫ్యూచర్లో కూడా అదేంటంటే కమింగ్ డేస్లో కూడా అది పెరుగుతుంది తప్ప తగ్గదు. సో మీరు మాస్టర్స్ అయిపోయాక 1 year నేను జాబ్ లేకుండా ఉండగలను. ఇన్ కేస్ మీకు జాబ్ 1 yearలోకి వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే వర్స్ట్ కేస్ సినారియోలో మోర్ దెన్ 1 year అయినా సరే నేను సస్టైన్ అవ్వగలను, నా ఫైనాన్షియలీ నేను చూసుకోగలను. అండ్ అలాగే మీరు డే 1 నుంచి మీకు ఏముంటుంది, నేను చెప్పినట్టు లోన్ డే 1 నుంచి మనకు లోన్ బర్డెన్ అనేది ఉంటుంది. ఇక్కడ దిగగానే ఆ లోన్ కట్టాలి అండ్ ప్రతి మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, అదొక బ్యాగేజ్ ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ కాకుండా నాకు ఒకళ్ళు హెల్ప్ చేయాలి, ఎవరో నాకు హెల్ప్ చేయట్లేదు, మా పక్కన ఉన్న వాటికి స్కిల్స్ తక్కువ జాబ్ వచ్చింది అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సినారియో వేరు. ఇక్కడ నేను యూఎస్ఏలో నేను ఇంకొకటి ఏం చెప్తానంటే
జాబ్స్లో నీ హార్డ్ వర్క్ ఎంత ఉండాలో నీ లక్ కూడా అలాగే. నీకు లక్ లేనప్పుడు జాబ్ రావడం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టూ టఫ్. అది ఒకటి ఏదో హెల్ప్ చేయాలని అనుకోకండి ఎప్పుడు. మీ ఎంత మీకు తగినంత మీరు ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేయండి. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక ఇన్ కేస్ మీరు ఇవన్నీ నాకు ఓకే అనుకుంటే రండి. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవన్నీ ఓకే అనుకున్నా కూడా యూనివర్సిటీస్లో ఈవెన్ రీజన్లో కూడా చాలా మందికి ఆన్ క్యాంపస్ పార్ట్ ఎగ్జామ్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ట్రంప్ వచ్చాక ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఈవెన్ జాబ్స్ కూడా ఫుల్ టైమ్స్లో ఇదివరకు ఏంటంటే ఆన్ క్యాంపస్లో నీకు ఫుల్ టైమ్ జాబ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆఫ్టర్ నీ కోర్స్ అనేది అయిపోయాక నీకు జాబ్ వస్తే ఏంటంటే ఇంకా నీకు సెటిల్డ్. ఎందుకంటే యూనివర్సిటీలో నీకు జాబ్ తీసేసే ఛాన్స్ ఉండదు అన్లెస్ అంటే నువ్వు మూవ్ అయితే తప్ప. అండ్ వాళ్ళే నీకు వీసా ఇస్తారు. ఈ లాటరీ సిస్టమ్ అనేది ఏది ఉండదు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఇలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇలా క్యాప్ ఎగ్జామ్లోకి వస్తారు కాబట్టి సో దీంట్లో ఏంటంటే మీరు డైరెక్ట్ వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకు వీసా వచ్చేస్తుంది అంతే. దాంట్లో వెళ్ళి లాటరీకి వెళ్ళి ఎన్ని ఏది ఉండదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది ప్రతి ఒక్క స్టేట్లో ఉండే వాళ్ళ పర్సన్స్ కానీ గవర్నర్స్ కానీ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి. కొత్తగా వచ్చి అవుట్ ఆఫ్ ద కంట్రీ నేషనల్స్ అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే కారో వాళ్ళకి వీసాస్ ఇవ్వడానికైతే కుదరదు, అలాగే జాబ్స్ ఇవ్వడానికి కూడా కుదరదు అని చెప్పేసారు చాలా స్టేట్స్ అయితే. సో దాని తర్వాత ఏమైంది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసారు మీకైతే ఇక్కడ నుండి అయితే సాలరీస్ మేము పే చేయలేము, అలాగే వీసాస్ కూడా కష్టం. అండ్ ఈవెన్ పిహెచ్డీస్ కూడా మీరు వేరే యూనివర్సిటీస్ చూసుకోండి మా వల్ల అయితే కాదు. అండ్ ఆర్ఎల్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోండి చెప్తున్నారు. అదనమాట. అండ్ మీ ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసినంత టైము మనీ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయ్యా. సో అదొకటి ఆలోచించుకోండి. సో దేనికైనా సిద్ధపడి ఉండాలి అంతే. అండ్ ఇంకొకటి నేను చెప్పాలన్నది పేరెంట్స్ కూడా పక్కన వాళ్ళ ఇంట్లో ఎవరో వెళ్ళారు లేదా మీ రిలేటివ్స్లో ఎవరో వెళ్ళారు బాగా సెటిల్ అయ్యారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంత టైం పట్టుద్ది అనేది ఆలోచించండి. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే పంపించండి. పక్కన వాళ్ళు ఏదో చేశారు వాళ్ళకి గొప్ప చెప్పుకోవడానికి లేదా వాళ్ళల్లో గొప్పగా బతకడానికి చెప్పుకోవడానికి అని చెప్పి మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతారండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. నీ అంతకు నువ్వే నేర్చుకోవాలి, నీ అంతకు నువ్వే చేసుకోవాలి. అన్ని నీకు బాగోపోయినా చూసుకునేవాడు ఎప్పుడు ఉంటారు. వాడు చూపించుకోవడానికి అండ్ ఇక్కడ డే 1 నుంచే మాకు డబ్బులు పంపిస్తాయి ఇవన్నీ పిల్లల మీద రుద్దేసి మీ ఇంట్రెస్ట్లు వీళ్ళ మీద రుద్దితే వాళ్ళు సఫర్ అవుతారు చాలా మంది. అండ్ రీసెంట్గా నేను యూఎస్లో చూసింది ఏంటంటే చాలా మందికి వాళ్ళ చిన్న ఏజ్ లెస్ దెన్ 30 years 25 years ఉంటారు. వాళ్ళకి చాలా మందికి కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే లాట్ ఆఫ్ స్ట్రెస్. ఒకటి జాబ్ లేదని స్ట్రెస్, తర్వాత పేరెంట్స్ ఇంకా జాబ్ రాలేదా అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసేది. పక్కన వాళ్ళు రిలేటివ్స్ ఏదో అడుగుతున్నారని చెప్పి అది కాదు. సో అలా పంపించుకోండి పిల్లల్ని. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఐ సజెస్ట్ మీ పిల్లలకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి. అది. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడున్న ఏరియాలో సరే మీకు జాబ్ వచ్చింది అనుకుంటున్నాను. జాబ్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడు జాబ్ పోతుంది అనేది ఎప్పటికీ తెలియదు. మీరు జాయిన్ అయిన 1 month పోవచ్చు లేదా మీకు జాయిన్ అయిన 1 weekకి తీసేస్తారు, చెప్పలేము. సో తీసేసినప్పుడు మీరు ఇక్కడ నుండి ఏంటంటే ఆప్షన్ బి అనేది పెట్టుకోవాలి, ఆప్షన్ సి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ జాబ్ పోతే నీకు ఆప్షన్ బి ఆప్షన్ సి ఏదో ఒకటి ఉండాలి. వేరే జాబ్ గురించి నేను అనట్లేదు. నీకు 25 years 30 years వచ్చి ఉంటాయి. నీకున్న స్కిల్స్ బట్టి నువ్వేం చేసి నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నువ్వు సర్వైవ్ అవ్వగలవు, అలాగే నీ ఫ్యామిలీని చూసుకోగలవు అన్నది ఆప్షన్ ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఏ ఏరియాలో మీకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇప్పుడు లే ఆఫ్స్లో ఫస్ట్ వాళ్ళని తీసేస్తున్నారండి. తీసేశాక వాళ్ళకి బ్యాకప్ ప్లాన్ ఏది లేనప్పుడు ఇప్పుడు చేసుకున్న సేవింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు 10 years నుంచి యూఎస్లో ఉన్నాయి, 15 years నుంచి ఉన్నా కానీ ఆ సేవింగ్స్ ఎన్ని రోజులు బతుకుతారు? సేవింగ్స్తో కొన్ని ఇయర్స్ సస్టైన్ అవుతారు. కానీ వాళ్ళకి పిల్లలు ఉంటాయి, ఫీజులు అవి ఇంకా ఎక్స్ట్రానే ఉంటాయి తప్ప తక్కువే ఉండవు కదా. కానీ మీకు ఎప్పుడు ఇక నుండి ఆప్షన్ బి ఆప్షన్ సి ఒకటి పెట్టుకోండి. నేను మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్ అని నేను చెప్పట్లేదు. ఎవరైతే ఇండియాలో కూడా ఉంటున్నారో వాళ్ళు కూడా ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ ఏది చేసినా ఒక డిగ్రీ అనేది చేస్తారు కదా, ఆ డిగ్రీ తర్వాత ఈ జాబ్ లేకపోతే మీరు దేంతో సస్టైన్ అవ్వగలరు. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ జాబ్ ఏమి మీ ఫ్యూచర్ని మీ లైఫ్ని డిసైడ్ చేయదు. ఈ జాబ్ పోతే మీ లైఫ్ ఏమి ఆగిపోదు, అలాగే ఈ జాబ్ పోతే మీ ఫ్యూచర్ ఏం లేదని అనుకోకండి. ఆ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మీ జాబ్తో పాటు ఇది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పచ్చు, ఈ జాబ్ కాకపోతే నాకు ఆల్టర్నేటివ్స్ ఇవి ఉన్నాయి అంటే యు ఆర్ కాన్ఫిడెంట్. ఈ జాబ్ పోయినా నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూస్లో మీ కాన్ఫిడెన్సే చూస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న ఏ సిచ్యువేషన్స్లో నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మా జాబులు కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి లేదా ఎన్ని డేస్ ఉంటాయి నేను చెప్పలేను అంతే. అండ్ మోర్ ఆఫ్ నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే ఈ హెల్త్ కేర్లో మనం సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాం కదా, ఈ హెల్త్ కేర్ జాబ్స్ అయితే చాలా బెటర్ ఉన్నాయండి. వాటిలో లే ఆఫ్స్ అయితే నేను ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ అయితే చూడలేదు. బట్ టెక్లో అయితే
లాట్ ఆఫ్ లే ఆఫ్స్. ఈ లే ఆఫ్స్ రీసెంట్గా జరిగింది మోస్ట్లీ టెక్లో. అండ్ మీరు హెల్త్ కేర్లో నేను వచ్చేటప్పటికి, ఇప్పుడు నా పొజిషన్ వచ్చేటప్పటికి డేటా అనలిస్ట్, అలాగే డేటా సైన్స్, ఇలా డెవలపర్స్ ఇలా చాలానే ఉంటారు. అంటే మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లోకి వస్తాం అనమాట. అంటే మీరు హెల్త్ కేర్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు పోస్ట్ చేస్తారు సో ఆన్సర్. అండ్ మీకు దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఏంటి, మోస్ట్లీ పైథాన్ కానీ ఆర్ కానీ సాస్ ఇది వరకు యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే తగ్గించి, బట్ మీరు సాస్ నేర్చుకున్నట్లయితే అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ వీటితో పాటు ఏమైనా అనలిటికల్ స్కిల్స్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జాబ్లో ఒకవేళ మీరు డేటా అనలిస్ట్కి వెళ్ళినా సరే, మీరు మీరు స్క్రిప్ట్ రాయాలి, అంటే పైథాన్ నేర్చుకోవాలి, సీక్వెల్ నేర్చుకోవాలి, అలాగే విజువలైజేషన్ టూల్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ కాకుండా మీరు ఎక్స్ట్రా ఏమైనా సరే జాబ్లో ఇచ్చేవాళ్ళు మీరు చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఇదే చేస్తాను అంటానికి లేదు, దానికి మించి నువ్వు ఏం చేయగలవు. ఇప్పుడు ఇద్దరు చేసే పని నువ్వు ఒక్కడమే చేయాలి, ఫ్యూచర్లో మేబీ ముగ్గురు చేసే పని కూడా నువ్వు ఒక్కడమే చేయాలి. సో అవన్నీ ఆలోచించుకుని ట్రై చేయండి. సో అదనమాట ఈ వీడియోకి. అండ్ మనం త్వరలో 500 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే రాకపోతారు, అండ్ హ్యాపీ. అండ్ నేనే కొంచెం వీడియోస్ అయ్యి సరిగ్గా పెట్టకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నాకు తెలిసి కొంచెం డిలే అయిందని చెప్పుకోవచ్చు. బట్ త్వరలో 500 సబ్స్క్రైబర్స్ అవుతాం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇదంతా మీ వల్ల జరిగింది. సో మీరు వీడియోస్ చూడడము, నాకు కొన్ని టిప్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం వల్ల. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమస్తి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.